ఇలియానా డీక్రూజ్ గ్లామరస్ స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. సన్నని నడుమందంతో సన్నసన్నగా సినీ ప్రియుల్ని ఆకట్టుకుంది. కుర్ర హీరోల సరసన మెరిసిన ఇలియానా క్రమంగా స్టార్ హీరోలతోనూ రొమాన్స్ చేసింది. హిట్ ఫ్లాప్ల ఎఫెక్ట్ పడకుండా తారాపథంలో దూసుకుపోయింది. నవతరం హీరోయిన్ల రాకతో క్రమక్రమంగా ఇలియానాకు అవకాశాలు తగ్గిపోయాయి. ఈ గోవా బ్యూటీ సిల్వర్ స్క్రీన్ పైనే కాదు, రియల్ లైఫ్లోనూ రొమాన్స్తో దుమ్మురేపింది. ఓ విదేశీ ప్రియుడితో లవ్ అఫైర్ బెడ్స్కొట్టడంతో బ్రేకప్ చెప్పేసింది. ప్రస్తుతం స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ సోదరునితో డేటింగ్లో ఉందనే రూమర్స్ వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సినిమాలతో బిజీగా ఉన్న ఇలియానా ఇప్పుడు సినిమాలు లేక గజిబిజిగా ఉందట. ఏవో ఫోటోషూట్స్ చేస్తూ సోషల్ మీడియాలో అందాల విందు చేస్తూ గడిపేస్తోందట. లక్కీగా ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది ఈ గోవా బ్యూటీ. తేరా క్యా హోగా లవ్లీ అనే ఈ సినిమా గోవాలో జరుగుతోన్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా 53వ ఎడిషన్లో స్క్రీనింగ్ అయింది. సమాజానికి చక్కని మెసేజ్ నేస్తూ ఫుల్గా ఎంటర్టైన్ చేసే కామెడీ చిత్రమంటూ తెగ పొగిడేసింది ఇలియానా. ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్న ఇలియానా ఎలాంటి ఫలితాన్ని పొందుతుందో చూడాలి మరి.